హలో అండి, అందరికీ నమస్కారం. నేను విజయలక్ష్మి. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మాది తిరువూరు దగ్గరండి. తిరువూరు నుంచి విజయవాడ నేషనల్ హైవే అండి. ఈ తిరువూరు నుంచి విజయవాడ వెళ్ళే నేషనల్ హైవేలోని మధ్యలో మైలవరం మా తిరువూరు నియోజకవర్గం ఎక్కడి వరకు అంటే రామచంద్రాపురం గడ్డి కృష్ణారెడ్డి గారి ఇంటి వరకు ఉందండి. అయితే ఆ రామచంద్రాపురం రోడ్డు ఉంటుందండి, ఒక 1.5 కిలోమీటర్ రోడ్డు. చాలా దారుణం అండి, అతి దారుణంగా ఉంటుంది. ఈవెన్ కార్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఎలా వెళ్ళినా డేంజరస్ రోడ్ అది. ఆ గుంతలు ఉంటాయి. అసలు బండి మీద ఎవరన్నా తెలియని వాళ్ళు కానీ స్లోగా వెళ్ళినా కూడా పడిపోతారండి. ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి. ఆ ఊళ్ళో వాళ్ళు ఎలా ఉంటున్నారో నాకైతే తెలియట్లేదండి. అసలు మేము వెళ్తూ ఉంటే అసలు ఆ రోడ్లు ఉన్నాయండి, ఎత్తి కుదేస్తుంది. ఒక ప్రెగ్నెంట్ లేడీ కానీ ఆ దాంట్లో కానీ ప్రయాణం చేస్తే చాలా డేంజరస్ అండి. ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు. నా మనవి ఏంటంటే, మన ఎమ్మెల్యే గారు చూసారో లేదో నాకు తెలియదండి. మాజీ ఎంపీపీ గారండి గడ్డి కృష్ణారెడ్డి గారు, వాళ్ళ ఇంటి ముందే రోడ్డు. కనీసం ఆయనన్నా సరే దీని గురించి ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. ఎవరు తీసుకుంటారు? ఎందుకంటే ఇంత ఇబ్బంది పడుతున్నారు విజయవాడ వెళ్ళేవాళ్ళు. ఈవెన్ మైలవరం వెళ్ళినా తిరువూరు నుంచి అది చాలా కష్టంగా ఉంది ఆ రోడ్డు. కొంచెం ఈ రోడ్డు గురించి ఆలోచించండి. ఎందుకంటే అక్కడే ఆ రామచంద్రాపురం మెయిన్ రోడ్లోనే స్కూల్ కూడా ఉందండి. స్కూల్ పిల్లలు సైకిళ్ళు వేసుకుని వెళ్తారు కదా, కనీసం కింద పడిపోతారండి. వర్షంలోని నీళ్లు ఉంటే అక్కడ గుంతలు ఉన్నాయని కూడా తెలియదు. అంత దారుణమైన రోడ్డు. ఒక్కసారి ఎమ్మెల్యే గారు ఆ రోడ్డుని పరిశీలించాల్సిందిగా కోరుకుంటున్నానండి. పేపర్లో అందరూ న్యూస్లు తెగ రాస్తుంటారండి, పనికిరాని న్యూస్లు అన్నీ బోల్డ్ రాస్తారు. కానీ మరి ఈ రోడ్డు కనిపించట్లేదా అండి? ఇంత దారుణమైన రోడ్డు గురించి ఎందుకు రాయట్లేదు ఎవరు? కనీసం ఆలోచించాలి కదా. ఏం చెప్తున్నారో నాకైతే తెలియట్లేదు. కానీ పేపర్ వాళ్ళది పేపర్లు కానీ ఇంకెక్కడన్నా ఏం చేస్తున్నారో తెలియట్లేదు. కానీ అనవసరమైన న్యూస్లు మాత్రం, అంటే ఏదో నేను అనాలి విమర్శించాలని నా ఉద్దేశం కాదు. కానీ ఆ రోడ్లో వెళ్ళిన ఒక బాధితురాలుగా నేను చెప్తున్నానండి. ఎందుకంటే మా అమ్మాయి ఆ రోడ్లో వెళ్ళి కింద పడిపోయి యాక్సిడెంట్ అయింది. చిన్న దెబ్బలతో బయటపడింది. తలకి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చిన్న దెబ్బలతో బయటపడింది కాబట్టి సరిపోయిందండి. అదే పెద్ద దెబ్బ అయితే చాలామంది పిల్లలు వెళ్తుంటారు కదండి, తెలిసి తినాలని. ఈ 20 ఏళ్ళు, ఈ 18 నుంచి 16 నుంచి 20 ఏళ్ళు ఉన్న పిల్లలు ఉంటారండి. మగపిల్లలు అయితే వాళ్ళ చేతిలో బైక్ ఉంటే వాళ్ళు ఎలా వెళ్తారో వాళ్ళకే తెలియదు. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులే కదండి నష్టపోతారు, ఎప్పుడు జీవితం అంతా ఏడుస్తుంటారు. కాబట్టి ఆ రోడ్డు గురించి కొంచెం ఆలోచించండి దయ ఉంచి. కనీసం తాత్కాలికంగానే దానికి మరమ్మతులు చేయించండి. లేకపోతే ఏమవుతుందో ఎలా ఉంటుందో అని కూడా చాలా భయంగా ఉంది. ఇది అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. దయచేసి ఇది ఎవరిని విమర్శించాలని కాదు. ఆ రోడ్డు నేను కళ్ళారా చూసి ఆ రోడ్లో ప్రయాణం చేసిన ఒక వ్యక్తిగా, సగటు వ్యక్తిగా నేను చెప్తున్నాను. నేను చూశాను, చాలాసార్లు చూశాను. అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా భయంకరంగా కూర్చోవాల్సి వస్తుంది. అది బస్సులో అవనివ్వండి, కారులో అవనివ్వండి, ఎలా అయినా కానివ్వండి. కాబట్టి మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ అందరికీ కూడా ఈ రోడ్డు అనేది ఇది నేషనల్ హైవే అండి, మామూలు రోడ్డు ఏం కాదు కదా, నేషనల్ హైవే కదా. దీని గురించి పట్టించుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఒకసారి మన లీడర్స్ ఒకసారి ఆ రోడ్లో ప్రయాణం చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటా. వాళ్ళు ఎవరు ప్రయాణం చేయరు అనుకుంటా బహుశా. ఇటువైపు ప్రయాణం చేసి చూడండి, ఎంత దారుణంగా ఉందో మీకే అర్థమవుతుంది. ఇదండి నేను చెప్పాలనుకుంది. దీంట్లో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. నేను విమర్శించాలని చెప్పట్లేదు, సగటు బాధితురాలుగా చెప్తున్నాను. ఈ వీడియో బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.